హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డాక్టర్తో మాట్లాడుతున్న దీప మాటలు విని దీపే తన కన్న కూతురు అని నిజం తెలుసుకున్న దశరథ పారిజాతం జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చిన శివన్నారాయణ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోత్స్న అయితే ఎలాగైనా సరే నేను ఇంటి వారసురాలుగానే ఉండాలి, ఎప్పటికీ కూడా నేను ఈ ఇంటి వారసురాల్ని కాదన్న విషయం బయట పడకూడదు కానీ అని అంటూ ఉంటుంది పారిజాతంతో. అప్పుడే పారిజాతం అది జరిగే పనిలా నాకు కనిపించడం లేదే, ఖచ్చితంగా నువ్వు ఇంటి వారసురాలువి కాదని, మన ఇద్దరి బండారం బయటపడే రోజు ఎంతో రోజుల్లో లేదు, కొద్ది గంటల్లోనే ఉంది అని అంటూ ఉంటుంది పారిజాతం. అందుకని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, మా మమ్మీకి నిజం చెప్పేస్తాను అని జ్యోత్స్న అయితే అంటుంది. ఏంటి, మీ మమ్మీకి తనకి బ్లడ్ క్యాన్సర్ అని చెప్తే తను చనిపోతుంది అని అంటూ ఉంటే సో వాట్ అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక జ్యోత్స్న చంప పగలగొట్టిన పారిజాతం, మనిషి ప్రాణాలంటే నీకు లెక్కలేదా అని అడుగుతూ ఉంటే మనల్ని మనం కాపాడుకోవడానికి ఇంతకన్నా మార్గం లేదు అని పారిజాతం చెప్పినా వినకుండా సుమిత్ర దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్ ఇస్తూ నీకు ఒక విషయం చెప్పాలి మమ్మీ అని అంటూ నీకు బ్లడ్ క్యాన్సర్ అని చెప్తుంది. అప్పుడే ఇక ట్యాబ్లెట్ వేసుకున్న సుమిత్ర మత్తులోకి వెళ్ళిపోయి నిద్రపోతుంది. తనకి బ్లడ్ క్యాన్సర్ అన్న విషయం జ్యోత్స్న చెప్పినా కూడా వినదు. తర్వాత ఇక వినకపోయేసరికి అప్పుడే జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. నేను చెప్పింది వినకుండానే మమ్మీ ఇలా నిద్రపోయిందేంటి అని అనుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి అందరూ కూడా వచ్చేస్తా. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు మీ అమ్మని నువ్వు బ్రతికినిచ్చేలా లేవు, నువ్వు అసలు సుమిత్ర కన్న కూతురువేనా అని అంటూ శివన్నారాయణ కాంచన నిలదీస్తూ ఉంటారు. అప్పుడే జ్యోత్స్న అయితే మౌనంగా ఉండిపోతుంది, సమాధానం చెప్పలేకపోతుంది. నిన్నటికి నిన్న నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని చూసావు, ఇప్పుడేమో మీ అమ్మకి నిజం చెప్పేయాలని చూస్తున్నావు, ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ అయితే. అప్పుడే ఇక కాంచన కూడా నాకు తెలిసి అసలు జ్యోత్స్న ఈ ఇంటికి అనుమానంగా ఉంది అని అంటూ ఉంటుంది కాంచన. ఇక ఆ మాట విని జ్యోత్స్న అయితే అది కాదత్తా, అమ్మకి నిజం చెప్పేస్తే ట్రీట్మెంట్కి అమ్మని రెడీ చేయొచ్చు కదా అని నేను అలా చేశాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక దశరథ అయితే వస్తాడు. దశరథ వచ్చి అసలు ఏమనుకుంటున్నావు, నీ మనసులో ఏముంది, మీ అమ్మ చనిపోవాలనుందా అని అడుగుతూ ఉంటే డాడీ ఏంటి డాడీ, ఎందుకు మీరు కూడా అలా మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. మరేమనుకోవాలి, అసలు నువ్వు చేసే పనులేంటి, నీకేమైనా పిచ్చి పట్టిందా అని అడుగుతూ ఉంటే ఇంతలో ఇక సుమిత్ర అయితే బయటికి వస్తుంది. సుమిత్ర బయటికి వచ్చి ఏంటండి, ఏం జరిగింది, ఎందుకు మీరందరూ కూడా అలా జ్యోత్స్నాని తిడుతున్నారు, జ్యోత్స్న నాకేదో చెప్పాలని వచ్చింది, చెప్పకుండానే తను నేను నిద్రలోకి వెళ్ళిపోయాను, జ్యోత్స్న నాకేదో చెప్పాలనుకున్నావు, ఎందుకు నువ్వు బాధపడుతున్నావని నాకు అనిపించింది, ఏంటది అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర అయితే. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే అది మమ్మీ అని అనబోతుండగా ఏం లేదు, నువ్వు కళ్ళు తిరిగి పడిపోతున్నావు కదా ప్రతిసారి, దానికి తను చాలా భయపడిపోతుంది, నీకేదైనా అయ్యిందేమో అని చాలా దిగులు పెట్టుకుంది అని అంటూ ఉంటాడు దశరథ. పిచ్చి పిల్ల, నాకేమవుతుంది, నాకేం కాదమ్మా, నువ్వేమీ కంగారు పడుకో అని సుమిత్ర అసలు నాకేమీ లేదు, నీరసంగా కళ్ళు తిరిగి పడిపోతున్నాను తప్ప నాకే రోగం లేదు అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక సుమిత్ర ఒక్కసారి నోట్లో నుంచి బ్లడ్ అయితే వస్తుంది. అది చూసి సుమిత్ర అయితే ఏమైంది, నాకు నోట్లో నుంచి ఇలా బ్లడ్ వస్తుందేంటి అని అడుగుతూ ఉంటుంది దశరథని. అప్పుడే ఇక దశరథ అయితే నీకేం కాలేదు సుమిత్ర, నీకేం కాలేదు అని అంటూ ఉంటాడు. లేదండి, నాకేదో అయ్యింది, జ్యోత్స్న అదే నాకు చెప్పాలని వచ్చింది, నాకేమైందో చెప్పండి అని అడుగుతూ ఉంటే నీకేం కాలేదమ్మా అని అంటూ దీప అయితే దగ్గరికి వచ్చి సుమిత్రని పట్టుకుంటుంది. లేదు దీప, వీళ్ళందరూ కూడా నాతో ఏదో రహస్యాన్ని దాచిపెడుతున్నారు, నాకు ఏ రోగం వచ్చింది అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. అప్పుడు ఇక జ్యోత్స్న చెప్పబోతూ ఉండగా ఇక జ్యోత్స్నని నువ్వు ఆగు అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడు ఇక శివన్నారాయణ అయితే ముందు మనం సుమిత్రని హాస్పిటల్కి తీసుకువెళ్దాం పదండి అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక స్పృహ కోల్పోతుంది సుమిత్ర. స్పృహ కోల్పోయిన సుమిత్రని హాస్పిటల్కి అయితే తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత
అప్పుడు ఇక డాక్టర్ అయితే మనకి ఎక్కువ టైం లేదు సార్, 24 గంటల్లో ఈ బోన్ మ్యారో మొత్తం కూడా జరగాలి, లేకపోతే ఆవిడ ప్రాణాలకే ప్రమాదం అని అంటూ ఉంటుంది డాక్టర్. అప్పుడే ఇక ఆ మాట విని జ్యోత్స్న కూడా ఇక్కడే ఉంది డాక్టర్, తను కూడా బోన్ మ్యారో ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, ఈరోజే ట్రీట్మెంట్ మొదలు పెట్టండి అని దశరథ అంటూ ఉంటాడు. అప్పుడు ఇక జ్యోత్స్నకి కొన్ని టెస్టులు చేయాలి, తర్వాత ఇక తన బోన్ మ్యారోని తీస్తాము అని డాక్టర్ అయితే చెప్తుంది. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే తను టెస్టులు చేయించుకోవడానికైతే వెళ్తుంది. ఇక టెస్టులు చేయించుకొని ఇచ్చేసిన తర్వాత అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఇప్పుడు ఈ టెస్టులు చూసి మ్యాచ్ అవ్వలేదంటారు, ఇప్పుడు ఏం చేయాలి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక డాక్టర్ అయితే వస్తుంది. డాక్టర్ వచ్చిన తర్వాత అదేంటండి జ్యోత్స్న మీ కన్న కూతురే కదా అని అంటూ ఉంటుంది. మా కన్న కూతురేనండి, మరి అదేంటి ఆవిడ బోన్ మ్యారో సుమిత్ర గారికి అస్సలు కూడా మ్యాచ్ అవ్వడం లేదు అని చెప్తూ ఉంటుంది డాక్టర్ అయితే. ఆ మాట విని శివనారాయణ, దశరథ, జ్యోత్స్న, పారిజాతం షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఇక శివనారాయణ అయితే తను మా వారసురాలు, అసలు ఇలా ఎందుకు జరుగుతుంది, బోన్ మ్యారో ఇద్దరిది మ్యాచ్ అవ్వలేదా, అసలు అది ఎలా సాధ్యం, రక్త సంబంధికులు ఉంటే చాలు అని అన్నారు కదా అని అడుగుతూ ఉంటాడు దశరథ. ఇక దశరథ అలా అడిగిన తర్వాత అప్పుడే డాక్టర్ అయితే చూడండి, ఒకవేళ జ్యోత్స్నాది సుమిత్ర గారిది బోన్ మ్యారో కలవలేదంటే వాళ్ళిద్దరి మధ్య రక్త సంబంధం లేనట్టే, జ్యోత్స్న ఆవిడ కన్న కూతురు కానట్టే, ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్, నా చేతులతోనే కదా ఆ రోజు నా బిడ్డని నేను దగ్గరుండి డెలివరీ అయిన తర్వాత ఎత్తుకున్నాను అని అంటూ ఉంటాడు దశరథ. ఇంతలో పారిజాతం అయితే ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది, బ్లడ్ శాంపుల్స్ ఎవరైనా మారిపోయాయి అనుకుంటాం, ఒకసారి చెక్ చేసుకోండి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న, పారిజాతం ఇద్దరు కూడా. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే ఈ డాక్టర్ని ఎలాగైనా నోరు మూయించాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో దీప అయితే బావా, అమ్మకి 24 గంటల్లో ట్రీట్మెంట్ మొదలు పెట్టాలని డాక్టర్ చెప్తున్నారు కదా, ఇప్పటి వరకు ఏ ట్రీట్మెంటు మొదలు పెట్టలేదో, ఈ జ్యోత్స్న తన యవ్వారం బండారం బయటపడిపోతుందేమో అని తను బోన్ మ్యారో ఇవ్వడానికి సిద్ధమైనట్టే ఉంటుంది, కానీ తను మా బోన్ మ్యారో ఏమీ కూడా అమ్మకి అవసరం లేదు కదా, ఇప్పుడు ఏం చెయ్యాలి బావా అని అడుగుతూ ఉంటుంది దీప. అప్పుడే ఇక మనం ఏం చెయ్యాలంటే ముందుగా వెళ్ళి డాక్టర్ని కలుద్దాము అని అంటూ ఉంటాడు కార్తీక్. ఇక హాస్పిటల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలుస్తారు. అలా కలిసిన తర్వాత డాక్టర్ అయితే అసలు జ్యోత్స్న మీ అత్త కన్న కూతురు కాదా, మరి మీ అత్త కన్న కూతురు ఎక్కడుంది అని అడుగుతూ ఉంటుంది కార్తీక్ని. అప్పుడు ఇక కార్తీక్ అయితే తడబడుతూ నాకేం తెలుసు డాక్టర్ అని అంటూ ఉంటాడు. ఎందుకో నాకు నీ మీదే అనుమానంగా ఉంది అని దీపని చూసి అంటూ ఉంటుంది. నా మీద నేనేం చేశాను మేడం అని అడుగుతూ ఉంటుంది దీప. నువ్వే ఆ ఇంటి అసలు వారసురాలువని నాకు అనిపిస్తుంది అని డాక్టర్ అనగానే ఒక్కసారి అప్పుడే దీప అయితే డాక్టర్ వైపు చూస్తుంది. ఇక డాక్టర్ వైపు చూస్తుండగా అక్కడి నుంచి దీప అయితే వెళ్ళిపోబోతూ ఉండగా ఇక డాక్టర్ అయితే బయటికి పిలుస్తుంది. పిలిచి అంటూ ఉంటుంది, నువ్వు సమాధానం చెప్పకుండానే నా నుంచి తప్పించుకొని వెళ్తున్నావంటే నా సమాధానంలోనే నిజముందని నేను అనుకోవాలా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక దీప అయితే కార్తీక్తో ఇంకా ఎన్ని రోజులని నా గురించి నిజాన్ని దాచిపెడతాం బావా అని అంటూ ఉంటుంది. దీప డాక్టర్ గారికి ఇప్పుడే నిజాన్ని చెప్పేస్తాను అని చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక దశరథ అయితే అసలు ఎక్కడ బోన్ మ్యారో ఉంటుందో ఖచ్చితంగా తెలుసుకోవాలి, జ్యోత్స్న బోన్ మ్యారో కలవపుక్కపోవడం ఏంటి, అసలు ఏమై ఉంటుంది, జ్యోత్స్న మా కన్న కూతురే కదా అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక దీప అయితే వెళ్ళి డాక్టర్ కాళ్ళ మీద పడుతుంది. డాక్టర్ కాళ్ళ మీద పడి నేనే ఆవిడ కూతుర్ని, దయచేసి నా బోన్ మ్యారోని తీసి అమ్మకి ట్రీట్మెంట్ మొదలు పెట్టండి అని అంటూ దీప అయితే డాక్టర్ని బ్రతిమలాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక డాక్టర్ అయితే ఏంటమ్మా దీప నువ్వు చెప్పేది, నువ్వు సుమిత్ర అసలు కూతురువా అని అడుగుతూ ఉంటే అవును నేనే సుమిత్ర గారి అసలు కూతుర్ని, కావాల్సింటే టెస్టులు చేసుకోండి అని అంటూ ఉంటుంది దీప. ఇక ఆ మాట విని దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు. దశరథ షాక్ అయిపోతూ దీపే మా కన్న కూతురా,
జ్యోత్స్న మా కన్న కూతురు కాదా? ఈ విషయం తెలుసుకొని ఇన్ని రోజులు వీళ్ళు ఎందుకు అబద్ధమాడారు అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. దశరథ అయితే అప్పుడే ఇక డాక్టర్ అయితే టెస్టులు చేస్తుంది. దీపక్కి అన్ని టెస్టులు చేసిన తర్వాత నిజమే, మీరే అసలైన సుమిత్ర గారి కూతురు అని డాక్టర్ అంటుంది. వెంటనే రండి, ఆవిడ కండిషన్ కొంచెం సీరియస్గానే ఉంది అని బోన్ మ్యారోనైతే ఇక దీప దగ్గర నుంచే తీస్తారు. తీసిన తర్వాత అప్పుడే ఇంకా డోనర్ దొరికారా అని అడుగుతూ ఉంటుంది. జ్యోత్స్న అయితే డాక్టర్ని దొరికారు అని డాక్టర్ అయితే దీప ఇస్తుందని చెప్పకుండా ఇక అబద్ధం అయితే చెప్తుంది. కార్తీక్ అందరూ కూడా ఆపరేషన్ థియేటర్ కాడ నుంచొని ఉంటారు. అప్పుడే దీప అయితే కనిపించదు. ఇక జ్యోత్స్నకైతే అనుమానం వస్తుంది. బావా, దీప ఎక్కడా అని అడుగుతూ ఉంటే దీప ఇంటికి వెళ్ళిపోయింది, ఇక్కడ ఉండడం తను కరెక్ట్ కాదు కదా, అందుకే పంపించేశాను అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే నిజంగానే దీప ఇంటికి వెళ్ళిపోయిందా లేదా ఇక్కడే తను బోన్ మ్యారోని ఇచ్చిందా మా మమ్మీకి అని మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది జ్యోత్స్న హాస్పిటల్లో. అప్పుడు ఇక దశరథ అయితే ఏంటి ఏంటి వెతుకుతున్నావు అని అడుగుతూ ఉంటాడు జ్యోత్స్నని. అప్పుడే ఏం లేదు డాడీ అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అసలు నువ్వు కన్న కూతురు అయ్యుండి నీ బోను మ్యారో ఎందుకు మ్యాచ్ అవ్వలేదు జ్యోత్స్న అని అడుగుతూ ఉంటాడు దశరథ అయితే జ్యోత్స్నని. అప్పుడే ఏమో డాడీ, ఒకవేళ ఒక్కొక్కరి విషయంలో అలా మ్యాచ్ అవ్వదనుకుంటా, అయినా నేను మీ కన్న కూతురు కాకపోవడం ఏంటి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. మమ్మీకి ఆపరేషన్ అయిపోయి ఉంటుంది, పదండి వెళ్ళి అడుగుదాము అని జ్యోత్స్న అయితే దశరథని తీసుకొని ఆపరేషన్ థియేటర్ కాడికైతే వస్తుంది. అప్పుడే ఇక సుమిత్ర సేఫ్ అని, తనకి ఎటువంటి ప్రాణభయం లేదని, క్యాన్సర్ పూర్తిగా పోతుందని డాక్టర్ అయితే చెప్తారు. అది విని అందరూ కూడా ఆనందపడుతూ ఉంటారు. అప్పుడే ఇక దశరథ అయితే నాన్న, నేను ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను అని అంటూ ఉంటాడు శివనారాయణతో. ఏంట్రా అది? ఒక్కసారి జ్యోత్స్నకి నాకు డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటాము అని అనగానే ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి డాడీ, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? మీరు నమ్మడం లేదా? అసలు నాకు మీకు డిఎన్ఏ టెస్ట్ ఏంటి అని అంటూ ఉంటే, అవును డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకో తెలుసా? డిఎన్ఏ టెస్ట్ అసలు నువ్వు నా కూతురువో కాదో తెలుసుకోవాలి. సుమిత్రకి నీకు బోన్ మ్యారో మ్యాచ్ అవ్వలేదు, నువ్వు నా కూతురువి కాదా అని నాకు అనుమానంగా ఉంది అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే అలాంటివేమీ వద్దు డాడీ అని అంటూ ఉంటుంది. మీకు నా మీద నమ్మకం లేదా? ఒకవేళ నేను మీ కూతుర్ని కాదంటే నన్ను వదిలేస్తారా ఏంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక మరి నువ్వు నా కూతురివి కాదు కదా నిజంగానే, ఆ నిజం నీకు తెలుసు కదా అని అడుగుతూ ఉంటాడు దశరథ. అప్పుడే జ్యోత్స్న అయితే ఏంటి డాడీ మీరేం మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటే, నిజం చెప్పు, నువ్వు నా కూతురువి కాదని నీకు తెలుసు కదా, అందుకే ఆ రోజు పారిపోవాలని చూసావు, మీ అమ్మకి నిజం చెప్పి మీ అమ్మని చంపాలని చూసావు తప్ప నువ్వు నిజాన్ని బయట పెట్టలేదు అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక ఆ మాట విని కార్తీక్ అయితే మావయ్య అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక కార్తీక్ని కూడా చంప పగలగొడతాడు దశరథ. నువ్వు నాతో మాట్లాడుకురా, అసలు ఇదంతా జరగడానికి కారణం నువ్వే అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే శివనారాయణ, అసలు ఏమైంది నీకు దశరథ, ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటే, నాన్న అసలు ఈ జ్యోత్స్న నా కన్న కూతురే కాదు, ఈ జ్యోత్స్న ఎవరో తెలుసా? దాసు కూతురు దీపే నా కూతురు నాన్న అని అంటూ ఉంటాడు దశరథ. ఆ మాట విని జ్యోత్స్న, కార్తీక్, పారిజాతం అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంట్రా నువ్వు మాట్లాడేది అని అంటూ ఉంటాడు శివనారాయణ. అవును నాన్న, దీపే మా కన్న కూతురు, దీపే సుమిత్రకి బోన్ మ్యారో ఇచ్చింది. డాక్టర్తో వీడు దీప ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను. జ్యోత్స్నది అందుకే మ్యాచ్ అవ్వలేదు, జ్యోత్స్న నా కూతురు కాదు, దాసు కూతురు. చివరికి ఆ నిజాన్ని దాసు నాకు చెప్పాలని వస్తూ ఉంటే, కన్న తండ్రి అని తెలుసుకొని కూడా కన్న తండ్రిని చంపాలని చూసిన దుర్మార్గురాలు అని జ్యోత్స్న గురించి బయట పెడతాడు. అప్పుడే అది విన్న పారిజాతం, ఏంటి దశరథ నువ్వు చెప్పేది? ఆ రోజు దాసు ఆ పరిస్థితికి రావడానికి కారణం జ్యోత్స్నానా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. అవును పిన్ని, జ్యోత్స్నానే
ఆ రోజు దాసు అన్నయ్య అన్నయ్య అని నాకు నిజం చెప్పడానికే వస్తున్నట్టున్నాడు. ఎక్కడ తను ఇంటి వారసురాలని కాదని తెలిస్తే ఈ ఆస్తి దక్కదేమో అని కన్న తండ్రి అని కూడా చూడకుండా జ్యోత్స్న దాసు తల మీద కొట్టి చంపాలని చూసింది అని నిజాన్ని బయట పెడతాడు. అప్పుడే పారిజాతం జ్యోత్స్న చంప పగలగొడుతుంది. నా కొడుకుకి విలువ ఇవ్వలేదని శివనారాయణ మీద నేను కోపాన్ని తీర్చుకోవాలని, ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని ఆయన మనవరాల్ని దూరం చేసి నిన్ను, నా మనవరాలైన నిన్ను ఈ ఇంటి వారసురాల్ని చేశాను. కానీ నువ్వు నిజాలన్నీ తెలుసుకొని కూడా చివరికి నా కన్న కొడుకుని, నీ కన్న తండ్రినే చంపాలని చూసావా? నువ్వెంత దుర్మార్గురాలివే అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక శివనారాయణ, దుర్మార్గురాలు అది కాదు, నువ్వు నీ కొడుకుని చేరది ఇవ్వలేదని, ఆస్తిలో వాటా ఇవ్వలేదని, చివరికి నా కొడుకు పుట్టిన కూతుర్ని దూరం చేస్తావా? మా వంశానికి ఉన్న వారసురాల్ని దూరం చేయాలని చూస్తావా? ఇన్ని రోజులు జ్యోత్స్నాని నువ్వు అంటి పెట్టుకొని ఉంటే ఏదో పెద్దదానివి కదా, మనవరాలనే అభిమానం చూపిస్తున్నావు అనుకున్నాను. కానీ నువ్వు ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తావని అస్సలు కూడా ఊహించలేదు. మీరిద్దరూ కూడా నా కుటుంబానికి ఇంత అన్యాయం చేస్తారా? మీ ఇద్దరిని కూడా నేను వదిలిపెట్టను. చివరికి ఇంటి వారసత్వం కోసం, ఆస్తి కోసం నా కోడల్ని చంపాలని చూసింది నీ మనవరాలు. మీరిద్దరూ కూడా వెంటనే నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి. ఇంకా ఇన్ని రోజులు మనవరాల కింద, భార్య కింద మీ ఇద్దరు ఉన్నారు కాబట్టి మీ ఇద్దరిని పోలీసులకి అప్పజెప్పకుండా వెళ్ళిపోమంటున్నాను. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని ఊహించని షాక్ ఇచ్చేస్తాడు శివనారాయణ. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.